అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో రాజకీయ తీరు ఎలా ఉందో మనం గమనిస్తున్నాం. గత ప్రభుత్వం తప్పు చేసింది, మేము సరిదిద్దుతాం అని చెప్పిన నాయకులు ఈరోజు పదే పచ్చార్లు వాళ్ళ తప్పులు వాళ్ళు కప్పిగించుకుంటూ ముందుకు కొనసాగుతున్న దృశ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించవలసింది ఏంటంటే, ఆ రోజు జగన్ గారు ఎవరో ఆస్తులు అమ్మేస్తారో, ఎవరో పొలాలు అమ్మేస్తారో, ఎవరి ఇల్లు తాకట్టు పెట్టేస్తారని దుష్ప్రచారం చేసిన ఈ పెద్దలే ఇవాళ గవర్నమెంట్ ఆస్తులు, మన ఉమ్మడి ఆస్తుల్ని కలిపి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి చూస్తున్న విషయం మనందరం గమనిస్తూనే ఉన్నాం. పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళు కట్టబడి వాళ్ళ పెద్దలు వాళ్ళు కలిపి సొమ్ము చేసుకుంది దుర్భాగ్యం పరిపాలన అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు మనం ఏదో మన జీవితం బాగుంటుంది, మనం ఏదో ముందుకు వెళ్ళి కొన్ని రకాలుగా మనం కూడా కృషి చేస్తే ఆ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం కాదని చెప్పి మన ఓటర్లే ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వాల్ని ఫామ్ చేసుకుంది విధానం మనది. మన డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో మనం చేస్తున్న తప్పు ఏంటంటే, మన ఓటే ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎలా పడితే అలా వాడడంలోని ఇది ఆయుధం కాకుండా ఒక ఆకు ముక్కలా తయారైంది. కాబట్టి మనం అందరం గమనించవలసిన విషయం నేను ఈ వీడియో ద్వారాగా తెలియజేస్తున్నాను. ఇలాగే కొన్నిసార్లు పాటు సాగుతూ ఉంటుంటే రేపు రానున్న కాలంలో అతి తీవ్రంగా మనం ఇబ్బంది పడవలసిన విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. కనుక ఇప్పుడైనా మన నాయకులు ఎలా ఉండాలి, మన నాయకుడి తీరి ఎటువంటిది ఉండాలి అని చూడాలి. దాని ఆయన వెనకాల డబ్బు ఉందా, ఆయన కోటేశ్వరుడా, ఆయన వెనకాల తిరిగితే మనకి వాటర్ ప్యాకెట్ గ్లాసు వస్తుందా, ఉచితంగా చీరలు మంచి పెడుతున్నారా, లేకపోతే ఇది ఏయో బరులు గోల్డ్ ఏయో పెడతా ఉంటారు, అవి ఇస్తున్నారా అని చెప్పి ఆశపడి ఓటుకి 2000 3000 తీసుకొని ఈ పార్టీ దగ్గర ఆ పార్టీ దగ్గర మనం తీసుకునేసరికి ఏదో ఒక పార్టీకి మనం న్యాయం చేయగలుగుతున్నాం. అలాగే వాళ్ళు కూడా నెగ్గినోళ్ళు ఓడిపోయిన వాళ్ళు పక్కన పెట్టి నెగ్గిన తర్వాత ఈ వ్యక్తి ఈరోజు నెగ్గాడంటే గతంలో ఓడిపోయిన వ్యక్తి ఈ రోజు నెగ్గుతాడు. కాబట్టి అటు పోగొట్టుకున్నది ఇటు రాబెట్టుకున్నది రెండూ కలిపి సంపాదించుకోవాలన్న ఒక ఆలోచన తప్ప ఇక రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి అన్నది లేదు. మనకి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు సుమారు జరుగుతుండగా కూడా ఇంకా మన భారతదేశంలో ఇంకా మన వెనకబడే ఉన్నాం.